బాలీవుడ్ బాద్షా షారూక్ రూట్ మార్చాడు. వరుసగా సౌత్ ఇండియన్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. అట్లీ ఇచ్చిన 1000 కోట్ల హిట్ తో తన రూట్ మారినట్టుంది. ఏకంగా 3 సౌత్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్న తన లెక్క మారినట్లుంది. జవాన్ హిట్ తర్వాత షారూక్ లెక్కలు మారాయి. మురుగదాస్ నుంచి ఆట్లీ వరకు, ప్రశాంత్ నీల్ నుంచి నెల్సన్ దిలీప్ వరకు దక్షిణాది దర్శకులకు కబుర్లు వెళ్తున్నాయి. బంపర్ ఆఫర్స్ పెరిగాయి. సౌత్ కంటెంట్ రీమేక్ లేదంటే సౌత్ తాలూకు అంశాలతో సినిమాలు తీసి హిట్ మెట్టెక్కడం నేర్చుకున్న షారూక్ దక్షిణాది దర్శకుడు ఆట్లీ మేకింగ్ లో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాక మారిపోయాడు. ఎక్కువగా హిందీ దర్శకులు ఫెయిల్ అవుతుండటంతో దక్షిణాది దర్శకులకే సై అంటున్నాడు. అప్పట్లో మణిరత్నం మేకింగ్ లో దిల్సే చేసిన షారూక్ తర్వాత శంకర్ తో రోబో చేయబోయాడు. ఈక్వేషన్స్ కుదరక అది మిస్ అయింది. విచిత్రం ఏంటంటే రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు ప్లాన్ చేస్తున్న శంకర్ కి కూడా షారూక్ నుంచి కబురు వెళ్ళిందట. మణిరత్నంతో కూడా మాటలు కలిశాయట. బాలీవుడ్ హీరోలు దక్షిణాది దర్శకులకే సై అంటున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. షారూక్ కూడా అదే బాటలో నడుస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ ఆట్లీ మేకింగ్ లో 1000 కోట్ల వసూళ్లతో పండుగ చేసుకున్న తను మళ్లీ సౌత్ వైపే చూస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ తో పాటు మణిరత్నం, మురుగదాస్, ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్ కి షారూక్ టీం నుంచి కాల్స్ వెళ్లాయట. మణిరత్నం, శంకర్ కి మాత్రం కింగ్ ఖానే డైరెక్టర్ గా కాంటాక్ట్ లోకి వచ్చాడని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరోల అప్రోచే మారిపోతోంది.